తారక్ సార్. ఏంటి నిలవేణి? తారక్ సార్ మిమ్మల్ని ఇటు చూడండి. చెప్పు ఏంటి? తారక్ సార్, మీరు రాత్రి త్వరగా పడుకోవాలి, త్వరగా నిద్రపోవాలి. ఎందుకంటే రేపు త్వరగా లేవాలి కాబట్టి. ఎందుకు త్వరగా లేవమంటున్నానని మీకు అనుమానం వచ్చింది కదా. ఎందుకంటే రేపు మనం పూజ చేయబోతున్నాం. మన ఇద్దరి మధ్య ఎలాంటి ఎడబాటు రాకూడదు, మన ఇద్దరి మధ్య ఏ దూరం పెరగకూడదు. అందుకే రేపు పూజ చేస్తున్నాం. మళ్ళీ మళ్ళీ చెప్పను, మీరే అలారం పెట్టుకుని లేవాలి, సరేనా? నింగిలోన పాల పుంత నవ్వులొంపెనే, నేలపైన పాల పిట్ట తొవ్వగాసెనే. నింగిలోన పాల పుంత నవ్వులొంపెనే, నేలపైన పాల పిట్ట తొవ్వగాసెనే. వేకువమ్మ పూల తోట రేకులిప్పెనే. నువ్వలా గ్యాప్ లేకుండా మాటల వర్షం కురిపిస్తూ ఉంటే నాకెలా అర్థం అవుతుంది? మరి ఇంకెలా చెప్పాలి సార్? నువ్వు ప్రతిసారి చెప్తూ ఉంటావు కదా, అమాయకంగా, అభిమానంగా, ప్రేమగా. అలా చెప్పాలన్నమాట. అన్ని మాటలు అలాగే చెప్పడం ఎలా కుదురుతుంది తారక్ సార్? కుదరకపోవచ్చు, కానీ నువ్వలాగే మాట్లాడితే బాగుంటుంది. నేనేదో టెన్షన్లో ఉంటే మీరేంటి తారక్ సార్? టెన్షనా? టెన్షన్ ఎందుకు? మనిద్దరి మధ్య ఎడబాటేదో రాబోతుందని జంగమదేవరి చెప్పినప్పటి నుంచి నా మనసులో లేదు. నువ్వింకా దాని గురించే ఆలోచిస్తున్నావా? ఆలోచించాలి కదా తారక్ సార్. జంగమ్మదేవర అలా అన్నాడంటే కారణం లేకుండా అనడు. జరగబోయేది వాళ్ళకి తెలుస్తుంది. అదే మనకి జోస్యంలా చెప్తారు. అయితే మరి ఇప్పుడు ఏమంటావు? జంగమదేవరు చెప్పింది నిజం కాకూడదు. మనిద్దరి మధ్య ఎలాంటి దూరం పెరగకూడదు. అందుకే రేపు ఉదయం అమ్మవారికి పూజ చేస్తున్నాను. మీరు కూడా ఉదయమే లేచి సిద్ధం కావాలి, సరేనా? సరే, అది సరే. కానీ నీ ముఖం మీదేంటి ఇంత చలిలో కూడా చెమట చుక్కలున్నాయి? ఏమో తెలీదు సార్. మనసులో భయం, ఆందోళన ఎక్కువైతే ఇదిగో ఇలాగే చలిలో కూడా చెమటలు పడుతూ ఉంటాయి. ఆలలకు తెలుసా అడుగులలోతే, కనులకు తెలుసా ఎదసడి భాషే, బయటకు పడని బ్రతుకును విడని వసంతమే వచ్చేరులే. ఏంటి తారక్ సార్ అంత దీర్ఘంగా చూస్తున్నారు? నీ చెమట చుక్కలన్నీ తుడిచాను, కానీ ఒక చెమట చుక్కని తుడవాలనిపించట్లేదు నిలవేణి. ఎందుకు సార్? చెమట చుక్క కూడా ఇంత అందంగా ఉంటుందా అనిపించేలా ఉంది నీ భుజం మీద ఉన్న ఆ చెమట బిందువు. ఏంటి తారక్ సార్ మీరు? నాకున్న టెన్షన్లో కొంచెం కూడా మీకు లేదేంటి? నీ అందమైన చెమట బిందువుకి ముద్దు పెట్టాను, బావుందా? ఆ చెమట బిందువు సంగతేమో కానీ మీరిలా నన్ను ప్రేమగా దగ్గర తీసుకుంటూ ఉంటే మనసుకి చాలా ఊరటగా ఉంది. కానీ అంతలోనే ఆ ప్రేమ ఎక్కడ దూరం అయిపోతుందో అని కాస్త భయంగా కూడా ఉంది. మనమింత ప్రేమగా ఉన్నాం, ఇంత అన్యోన్యంగా ఉన్నాం, మన మధ్య ఈ దూరాలు భారాలు ఎందుకొస్తాయి చెప్పు? ఏమో తారక్ సార్, నా భయాలు నావి. సరే, ఈ పూజ చేస్తే నీ భయం పోతుంది అంటే రేపు ఉదయమే లేచి ఆ పూజ చెయ్యి. అన్నీ సెట్ అయిపోతాయి, సరేనా? na na
లేచిన తర్వాత ఒక కాఫీ లేదు, ఒక టిఫిన్ లేదు. పని వాళ్ళకి బొత్తిగా టైం సెన్స్ లేకుండా పోతుంది. మొదట్నుంచి కాస్త భయం భక్తి నేర్పించుంటే యజమానుల మీద కాస్త గౌరవం ఉండేది. అది లేకనే పని వాళ్ళు ఇలా తయారవుతున్నారు. ఇప్పుడు నా కడుపులో ఆకలితో రకరకాల జీవులన్నీ పరిగెడుతున్నాయి. ఇప్పుడు నా ఆకలి తీర్చేదెవరు? నా ఆకలి కేకలు తగ్గించేదెవరు? ఇంకెవరు? ఇదిగో ఉంది కదా నీలవేణి, అదే చేస్తుంది. అది పూజ చేస్తాను, వ్రతం చేస్తాను అంటూ కూర్చుంది. అదెక్కడ చేస్తుందమ్మా? అది పూజలు చేసుకుంటూ ఉంటే మనం పస్తులుంటాలా? వెళ్ళి దాన్ని వంట చేయమని చెప్పండి. కాదంబరి, మీ తల్లి కూతుళ్ళకి ఎలాగూ దేవుడి మీద భక్తి లేదు, దేవుడు దండిస్తాడన్న భయం లేదు. అందుకే ఈ ఇంట్లో పూజలు తగ్గిపోయాయి, పాపాలు పెరిగిపోయాయి. అంటే మీ ఉద్దేశం ఏంటి? మేం పాపాలు చేయడమే పనిగా పెట్టుకున్నాం అంటున్నారా? అలా అని నేననలేదే, నువ్వే అంటున్నావు. ఇక ఎన్ని పాపాలు చేస్తున్నారో మీకే తెలియాలి. ఏంటన్నా ఇది? ఆ నీలవేణిని వెనకేసుకుని రావడానికి మా మీద నిందలు వేయాల్సిన అవసరం లేదు. కాంచన, మీరు అనవసరంగా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. ఇక టాపిక్ ఆకలి, ఆ విషయం మర్చిపోతున్నారు. ఈ ఒక్క పూటకి కాదంబరి గాని కాంచన గాని చేస్తారులే. మీకేమన్నా పనా పాట? మావయ్య గారు, నాకు పని లేకపోవచ్చు మావయ్య గారు. అలా అని వీళ్ళకి మాత్రం వంట పని చెప్పకండి. అంతకంటే ఓ పదునైన కత్తితో మీరే పొడి చంపేయండి. ఎందుకు పెద్దయ్య గారిని హంతకుండా చేయాలనుకుంటున్నారు? నేనున్నాగా మీకు నచ్చినట్టు వంట చేయడానికి. ఇప్పుడు నీ వంట తినాలంటే మా నాలుక మీదున్న టేస్ట్ బడ్స్ కి సమాధి కట్టేసి అప్పుడు తినాలి. మాకంత కర్మ అవసరమా చెప్పు? బాగా చెప్పావు నిమిష. అసలే ఆకలితో ఉన్నాను. ఇప్పుడు ఈ కుక్కుడేసి చేతి వంట తిన్నారంటే ఆ ఆకలి కూడా 3 చెడిపై వెళ్ళిపోతుంది. అసలే ఆ నీలవేణి చేతి వంటకి అలవాటు పడ్డ ప్రాణాలు. ఇప్పుడు హఠాత్తుగా చేయి మారింది, చేతిలో గరిట మారిందని చెప్పి ఈ కుక్కటేష్ కి వండమని చెప్తే ఇక అంతే సంగతి. మేం తినలేము. హా, మీకిప్పుడు టిఫిన్ చేసి పెట్టాలి అంతే కదా? నేను చేసి పెడతానులే. నువ్వు చేయడం ఏంట్రా? ఇంట్లో పని మనుషుల్ని పెట్టుకుని పనంతా మనం చేయడం ఎందుకు? అక్క, నీకిప్పటికే 100 సార్లు చెప్పాను, ఇంటి కోడల్ని పట్టుకుని పని మనిషి అనొద్దు అని. అయితే ఇప్పుడేమంటావురా? మీ ఆవిడ గారిని నెత్తి నెక్కించుకోవడానికి ఆవిడ గారు చేయాల్సిన పనులన్నీ నువ్వు చేస్తానంటావా? డాడీ, మీ భార్య ఇలా ఉంది కాబట్టే మీరావిడ్ని గొప్పగా చూసుకోలేకపోయారు. కానీ నా భార్య చాలా మంచిది, మనసున్నది, మానవత్వం కలిగినది.